చూద్దాం. విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో చిట్టినగర్ సొరంగం దగ్గర కొండచర్యలు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కార్పొరేషన్ సిబ్బంది రోడ్డుపై ఉన్న కొండచర్యల్ని తొలగించారు. విజయవాడ చిట్టినగర్లో వర్షాల వల్ల సొరంగం కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ మనకు అందిస్తారు. పూర్ణ, చెప్పండి పూర్తి వివరాలు. గత 2 రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇంకా ఉదయం నుంచి కూడా విజయవాడ నగరంలో విస్తారంగా వర్షాలు పడటంతో మొత్తం కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ కొండ చర్యలు విరిగి పడటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ చిట్నగర్ సొరంగం వద్ద పెద్ద ఎత్తున కొండ చర్యలు కొండరాళ్ళు విరిగి పడుతుందో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ కొండ చర్యలు మొత్తం కూడా ఆ కింద రోడ్డు మార్గం మీద పడటంతో మొత్తం కూడా అటు వాహనాలుగా రాకపోవడం కూడా సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ఒక్కసారిగా కింద పడటంతో వాహనదారుల భయ ఆందోళనకు అయితే గురైన పరిస్థితి నెలకొంది. అయితే వారందరూ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా కూడా కార్పొరేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేషన్ అధికారులు సంఘటన సహాయం జరుపుకుని ఏదైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో అన్నింటిని కూడా తొలగించి మార్గాన్ని మొత్తం కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. అయితే ముందస్తు జాగ్రత్తగా ఏదైతే కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మున్సిపల్ శాఖ అధికారులు మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం కూడా ఈ కొండలన్నీ కూడా నాని ఉండడంతో ఆ కొండరాళ్ళు మొత్తం డ్రిల్ కూడా కింద పడే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ కొండ చర్యలు పడే ప్రాంతం మొత్తం కూడా అధికారులు కూడా అప్రమత్తం చేశారు. మొత్తం కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో అటు కార్పొరేషన్ అధికారులు ఏదైతే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతంలో పటిష్టమైన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా విజయవాడలో ప్రజలు కొంత కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.